నమస్తే అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వహీదా. వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చిన్నమ్మ చేతి వంటలు. ఈరోజు మీ అందరికీ ఒక కమ్మని మంచి రెసిపీ చూపిద్దామని వచ్చేసానండి. ఈ పాటికి అర్థమైంది కదా, పప్పుచారు అండి, ములక్కాడ పప్పుచారు. మరి ఈ పప్పుచారు ఇప్పుడుది కాదండి, ఆ రోజుల్లో మన అమ్మమ్మల నాటి కాలంలో, నానమ్మల నాటి కాలంలో మరి మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనకి వాళ్ళ చేతితో చేసి పెట్టిన రుచులు మనం మర్చిపోలేం కదా. అలాంటి రుచితో ఈరోజు మీ అందరికీ ఒక కమ్మని పప్పుచారు చూపిద్దామని వచ్చేసి. కావలసిన పదార్థాలు ఏంటి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూసేది. పప్పుచారుకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు తీసుకొని ఒక 1/2 కిలో. దీన్ని ముందు కొంచెం ఫ్రై చేసుకోవాలి, ఆ తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ రానిద్దాము. అలాగే 2 ములక్కాడలు తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. 3 ఉల్లిపాయలను ఇలా నిలువుగా కట్ చేసుకోండి. 2 టమాటాలను నిలువుగా కట్ చేసి పెట్టుకోండి. ఒక 5 పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలు చేసి పెట్టుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి. దీన్ని మనం హాట్ వాటర్లో వేసి కొంచెం సేపు నానబెడదాము. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చికారం తీసుకోండి. ఉప్పు రుచికి సరిపడా కల్లుప్పు తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు. తాలింపు వేసుకోవడానికి తాలింపు దినుసులు: జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఒక 3 ఎండుమిర్చి, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి పెట్టుకోండి. ఇప్పుడు మనం పప్పుచారుని ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కందిపప్పుని కొంచెం ఫ్రై చేసి శుభ్రంగా కడిగి కుక్కర్లో పెట్టుకొని, ఆ తర్వాత కొంచెం చింతపండుని నానబెట్టేసుకోండి. దీన్ని వేడి నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకుంటే త్వరగా నానిపోతుంది. ముందు ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాము. కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తీసుకున్న 1/2 కిలో కందిపప్పుని అందులో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోవటానికి ఒక 5 నిమిషాలు అయితే సరిపోతుంది. అలా ఫ్రై చేసుకోండి. చూడండి, కందిపప్పు కూడా ఫ్రై అయిపోయింది. మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు. ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా 3 సార్లు కడిగేసి, ఆ తర్వాత కొంచెం వాటర్ వేసి ఒక 2 విజిల్స్ రానిద్దాము. మెత్తగా ఉడికించుకోండి ముందు కందిపప్పుని. చూడండి, మనం పప్పు ఉడికించేసుకున్నాం. ఇప్పుడు పప్పు ఆరేలోపు మనం తర్వాత ఏం చేయాలో చూసేద్దాము. ఇలా పప్పు కూడా ఆరిపోతుంది. కొంచెం చింతపండుని ఇలా వేడి నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోండి. చక్కగా త్వరగా నానిపోతుంది. ఇప్పుడు దీంట్లో నుంచి మనం పులుసు తీసుకొని ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకుందాము. ఇలా మనం నానబెట్టుకున్న చింతపండులోని పులుసు మొత్తం తీసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి చిక్కగా. ఆ తర్వాత మనం వాటర్ ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్లో మనం ఎలా ప్రిపేర్ చేయాలో పప్పుచారుని చూద్దాము. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకుని యాడ్ చేసుకుందాం. మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే టమాటాలు. ఇది పాతకాలపు పద్ధతిలో చేసే పప్పుచారు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికలు చేసి వేసుకోండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కల్లుప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేను చింతపండు పులుసు తీసేటప్పుడు కూడా కొంచెం యాడ్ చేసి తీసాను, అందుకని ఇందులో 1 టేబుల్ స్పూన్ వేసాను. మీరు రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఇలా మనం వేసుకున్న ముక్కలు మొత్తం చక్కగా చేతితో చిరుముతో కలుపుకోండి. దీనిలో ఉన్న వాటర్ మొత్తం బయటికి రావాలి. ఆనియన్లో, ఈ టమాటాలోది వాటర్ బయటకు వచ్చి ఆ కొత్తిమీర, కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ అంతా పడుతుంది. పాతకాలంలో మన అమ్మమ్మల నాటి కాలంలో పప్పుచారు ఇలాగే చేసేవాళ్ళండి. ఇప్పుడు చేసే పద్ధతిలో చేస్తే ఒక రకంగా ఉంటుంది. ఇలా మీరు ట్రై చేయండి. పాతకాలంలో కడుపు నిండా అన్నం తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకోండి బాగా. ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా యాడ్ చేసేద్దాము. అన్నీ ఇలా ఒకసారి చేతితో చెదువుకున్నాక కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, పచ్చికారం. అందులోనే చింతపండు పులుసును కూడా యాడ్ చేసేసుకుందాం. చింతపండు పులుసు కూడా ఇందులో యాడ్ చేసేసాను. మీరు పులుపుకి తగినంత పులుసుని యాడ్ చేసుకోండి. నేను వేసింది అయితే 1/2 కిలోకి పప్పుకి కరెక్ట్గా సరిపోతుంది ఆ చింతపండు పులుసు. అలాగే వాటర్ యాడ్ చేసుకోండి, మనకి ఎంత కావాలంటే అంత వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. నేను 1 లీటర్ వాటర్ని ఇందులో యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి శుభ్రంగా. ఈ కారం, పసుపు ఇవన్నీ వాటర్కి పట్టేటట్టు ఇలా కలుపుకోండి. చూసారా,
మనకి పులుసు రెడీ అయిపోయింది. ఇలా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని మనం కుక్కర్లో పప్పు వేసుకున్నాం కదా, పప్పు చల్లారిపోయి ఉంటుంది, దాన్ని ఒకసారి మెదుపుకుందాము అండి. పప్పు కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మెత్తగా మెదుపుకుందాము. మిక్సీ పట్టకండి, మిక్సీ పడితే పప్పుచారు టేస్ట్ సాంబార్ అయిపోతుంది. అందుకని మిక్సీ పట్టకుండా చక్కగా చేత్తోని ఇలా మెదుపుకోండి. మెత్తగా మీకు ఎంత వీలు కుదిరితే అంత మెదుపుకోండి దీన్ని. చూసారా, చక్కగా చేతితో ఇలా మెత్తగా మెదుపుకోండి మీకు వీలు కుదిరినంత. ఇప్పుడు దీన్ని మనం కలిపి పెట్టుకున్న రసంలో యాడ్ చేసేసుకున్నాము. ఈ రసంలో మనం మెదుపుకున్న పప్పును కూడా యాడ్ చేసేసుకున్నాము. చాలా సింపుల్గా చాలా రుచిగా చేసుకునే పప్పుచారు అండి ఇది. మన అమ్మమ్మల నాటి కాలంలో మనం అందరం ఇలా తినే ఉంటాము చాలామంది. ఖచ్చితంగా మీకు ఆ టేస్ట్ గుర్తొస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇలా వేసుకొని అదే పప్పు గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసిన పప్పు గిన్నెలో కూడా వాటర్ వేసుకొని మొత్తాన్ని ఇలా కలిపేసుకోండి. చక్కగా పప్పు చూసారా కలిసిపోయింది, బద్దలు బద్దలుగా ఇలా కొంచెం కనిపిస్తూ ఉంటేనే పప్పుచారు ఎప్పుడు కూడా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీనిలో మీ రుచికి సరిపడా ఉప్పు చూసుకోండి ఒకసారి. మీకు కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడే మీకు వాటర్ కావాలన్నా కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేనైతే సరిపడా వాటర్ యాడ్ చేసేసాను, సరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పొయ్యి మీద పెట్టేసుకుంటారు కదా, అన్నీ వేసి మనం కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి చక్కగా మరగనివ్వాలి. మంచి స్మెల్ వస్తుందండి మీకు మరిగేటప్పుడు కూడా. ఈ పప్పుచారు మీకు ఆ రోజుల్ని గుర్తు చేసేస్తుంది. మరి దీన్ని కొంచెం సేపు మరగనిద్దాము. ఉన్న క్వాంటిటీ కొంచెం తగ్గింది కదా, అంటే పప్పుచారు కొంచెం చిక్కబడిందని. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. మంచి స్మెల్ ఇచ్చే కొత్తిమీర, చక్కగా కొత్తిమీర వేసుకోండి. ములక్కాయలు కూడా చక్కగా లేత ములక్కాయలు చక్కగా ఉడికి మంచి స్మెల్ వస్తుంది. ఇలా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు దీన్ని మరగనిద్దాము. చూడండి, కొత్తిమీర కూడా వేసేసాం, చక్కగా మరిగిపోయినాయి. ఇంకా మనకి పప్పుచారు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి తాలింపు వేసేసుకుందాం. దీనికి సరిపడా తాలింపుని రెడీ చేసుకుందాము. ఇలా ముందు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని కొంచెం ఫ్రై అవనిద్దాము. ఎప్పుడు కూడా వెల్లుల్లి కొంచెం ఫ్రై అవ్వాలండి, బ్రౌన్ షేడ్లో. అప్పుడు పప్పుచారు అయినా సాంబార్ అయినా మంచి స్మెల్ వస్తుంది. దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము. ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో తీసుకున్న తాలింపు దినుసులు, జీలకర్ర తాలింపు దినుసులు కూడా యాడ్ చేసేసుకోండి. సిమ్లోనే పెట్టుకోండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోతుంది. ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి ఫ్రై అవనిద్దాము. తాలింపు కూడా ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇంకా దీన్ని ఇప్పుడు మనం పప్పుచారులో యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం తాలింపు రెడీ చేసేసుకున్నాం కదా, ఈ పప్పుచారులో తాలింపును కూడా యాడ్ చేసేసుకున్నాము. చక్కగా ఇందులో ఇలా వేసేసుకోండి. మొత్తం తాలింపు మొత్తం అందులో వేసుకొని కొంచెం మనం తాలింపు వేసుకున్న గిన్నెలో వేసుకోండి. చక్కగా అందులో ఇంకేమైనా ఆయిల్ కానీ ఏదైనా ఉంటే మొత్తం వచ్చేస్తుంది. ఇలా కలుపుకొని ఇందులో వేసేసుకొని మీరు ఇంట్లో ఇలాగే ట్రై చేయండి, ఖచ్చితంగా మీ అందరికి కూడా ఇలాగే వస్తుంది. మరి మీ అందరికీ ఈ పప్పుచారు నచ్చింది కదా, మీ అందరికీ ఈ పప్పుచారు నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.